హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. సో మన మదర్స్ డే కదా. సో బబ్బు వాళ్ళు నాకైతే చాలా చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. సో నాకు వాళ్ళు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా సరే, ఒక్క నిమిషం. సో వాళ్ళకి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా, సో ఇవి నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఈ విధంగా గ్రీటింగ్స్ రెడీ చేసి ఇస్తేనే నాకు చాలా ఆనందం. నాకు చాలా స్వీట్ మెమరీస్ అయితే ఇయర్ ఇంకా ఎక్కువ ఇచ్చారు. సో అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ ఈ నాకు ఈ వాళ్ళు చేసే ఈ గ్రీటింగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఏంటేం చేశారు, ఎలాంటి గ్రీటింగ్స్ అయితే నా కోసం రెడీ చేశారో సో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ వీడియో మిస్ కాకుండా చూస్తూనే ఉండండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో చూద్దాం. ఈసారి వచ్చేసి ఫోర్ అయితే ఇచ్చారనమాట. సో గ్రీటింగ్స్ 4 వచ్చాయి. సో చూద్దాం. లాస్ట్ టైం చాలా ఎక్కువ ఉండేవి, కానీ ఇయర్ ఇంకా అంతకు మించి చాలా సర్ప్రైజెస్ ఇచ్చారు. కాబట్టి అయినా సరే నాకు ఇవంటే పిచ్చి, కాబట్టి ఇవి మాత్రం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. సో అందుకనే సో మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఏంటంటే చూసేదో ఒకసారి వచ్చేయండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ బబ్బు ఇచ్చాడనమాట ఇది. సో ఫస్ట్ ఇది చూద్దాం. సో హ్యాపీ మదర్స్ డే, ఇక నా పేరు కూడా యాడ్ చేశాడు. ఓకే, వావ్, సూపర్గా ఉంది కదా. సో మామ్, సో ఇది నేను, ఇది వాడనమాట. ఈ ఫోటో ఎలా తీసుకొచ్చినాడో నాకు అర్థం కాలేదు. ఓకే, యువర్ లవ్ అండ్ కేర్ హ్యావ్ షేప్డ్ అవర్ లివ్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మామ్. వావ్, సూపర్. నెక్స్ట్, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ helping me to remember what is important in life. Next, Amma, today we celebrated the queens of your heart, our amazing moms. Okay, mothers are like glue, even when you cannot see them. They're still హోల్డింగ్ మీ టుగెదర్. వావ్, సూపర్. ఎప్పుడు మదర్ అనేది గమ్ లాగే పిల్లల్ని ఆదుకొనే ఉంటుందంట, ఎక్కడా విడిపోకుండా. పిక్ చూసారా, చాలా బాగుంది. ఇది లాస్ట్ ఇయర్ నాకు సెలబ్రేట్ చేశారనమాట మదర్స్ డే, అప్పుడు పిక్. సో యు ఆర్ నాట్ జస్ట్ ఏ మదర్ టు మీ బట్ మై బెస్ట్ ఫ్రెండ్, కాన్ఫిడెంట్ అండ్ రోల్ మోడల్. ఐ హోప్ దిస్ మదర్స్ డే బ్రింగ్ యూ యాజ్ మచ్ joy as you bring to our lives every day. Thank you so much నాన్న. వావ్, తెలుగులో కూడా రాశాడండి. గుడి లేని దైవం అమ్మ, కల్మషం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాట అమ్మ. వావ్, సూపర్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వచ్చి ఫస్ట్ బబ్బు ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు వరకు చిన్నోడిది చదివాం కదా, ఇప్పుడు పెద్దోడిది చూద్దాం. సో హ్యాపీ మదర్స్ డే టు మై మామ్. ఓపెన్ అంట, సింబల్ కూడా వేశాడు. ఓ, అమేజింగ్ పజిల్లా పెట్టాడు. అమేజింగ్, లవ్వింగ్, స్ట్రాంగ్, హ్యాపీ టీచర్, గ్రేస్ఫుల్. మదర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. మదర్ ఈజ్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. సో ఐ లవ్ యూ మా. సో ఇక్కడ వచ్చేసి పెద్దోడు, చిన్నోడు, నేను అనమాట ఈ పిక్. సూపర్ డిజైన్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో నెక్స్ట్ చూద్దాం. సో తర్వాత వచ్చి మళ్ళీ బబ్బు ఇచ్చాడు ఇది. సో అదేంటోనండి, వాళ్ళు ఎంత నాకు ఎలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్స్ కొన్నా చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసి ఇవంటేనే నాకు చాలా ఇష్టం. సో చాలా బాగుంది కదా, ఫ్లవర్స్ కూడా చాలా నీట్గా డిజైన్ చేసుకొచ్చాడు, చాలా కష్టపడ్డాడు. ఓకే, హలో అవర్ బ్యూటిఫుల్ క్వీన్స్ అంట. మామ్ హ్యాపీ మదర్స్ డే. ఓకే, ఓపెన్ చేద్దాం. వావ్, సూపర్గా ఉంది. అమ్మ, లవ్ లవ్ మై హార్ట్, లవ్ యూ మామ్, లవ్ యూ సో మచ్ నాన్లు. సో ఇక్కడ వచ్చి పెద్దోడు చిన్నోడు ఇద్దరు పిక్స్ కూడా పెట్టుకున్నాడు. లవ్ యూ మా, హ్యాపీ మదర్స్ డే మై క్వీన్, మై మామ్. పదాలు తెలియని
సో నెక్స్ట్, పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ, అమ్మే చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ. థ్యాంక్ యూ, లవ్ యూ నాన్న, లవ్ యూ సో మచ్. సో ఓకే, ఇదేమో చిన్నోడు ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పెద్దోడే, హ్యాపీ మదర్స్ డే టు మై మామ్ అంట. చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇది కూడా ఓపెన్ చేద్దాం. సో ఏంటో స్పెషల్ అనుకున్నాను, నాకైతే నిజంగా వావ్ సూపర్గా ఉంది. ఓకే, ఇలా చూద్దాం. వావ్, ఇంకా అసలు ఇలా పెట్టి స్టాండింగ్ అనమాట. చాలా బాగుంది కదా రియల్గా. పిక్స్ కూడా బాగుంది. ఓకే, మై మామ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ది వరల్డ్, లవ్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ లార్డ్. నిజంగా అమ్మగా వచ్చాము అంటే, అమ్మగా మనం ఒక జన్మిచ్చాము అంటే మనకి చాలా ఆనందం. మనకి అసలు తెలీదు, మనం ఇంకా ఒక జీవితం కొత్తగా ఏర్పరచుకున్నట్టే మనం తల్లిగా రూపం చెందాక. రియల్లీ నాకు నిజంగా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్నో చాలా గిఫ్ట్స్ ఇస్తారు. బట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇవి ఇవ్వకపోతే నేను చాలా అప్సెట్ అవుతాను. సో అందుకే వాళ్ళు ఎన్ని చేసినా సరే వీటిని మాత్రం మర్చిపోలేదు. సో అలాగే ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చారు. సో అదేంటో చూసేద్దాం. టట్టడాయ్, చూస్తున్నారా? సో నాకు యూట్యూబ్కి చాలా అవసరమని మైక్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ నేనైతే తీసుకోలేదు. బట్ ఈరోజు వచ్చేసి వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. నాకు అంతేకాదు, సెలబ్రేషన్స్ కూడా నాకు ఒక పెద్ద హాల్ అయితే బుక్ చేశారు. సో ఇది అక్కడే ఇచ్చారు. సో నేను ఆ వీడియోస్ అన్నీ కూడా పెడతాను మీకు వ్లాగ్ కూడా చేసి. సో ఇది వచ్చేసి మైక్లు. సో నాకు యూట్యూబ్కి చాలా అవసరం పడుతుంది అనేసి, నేను చాలా ఇబ్బంది పడుతున్నానని నా కోసం వీళ్ళు తీసుకున్నారు. లవ్ యూ నాన్నలు ఇద్దరికి కూడాని. సో చూసారు కదా, నాకైతే చాలా యూట్యూబ్కి నేను పడే కష్టానికి నేను చాలా స్ట్రగుల్ అవుతున్నానని వాళ్ళు రూపాయి దాచుకొని మరీ కొన్నారు. సో ఏంటంటే నేను ఛాలెంజెస్ పెడతాను కదా, వాళ్ళకి ఛాలెంజెస్ పెడతాను కదా, ఆ ఛాలెంజెస్లో డబ్బులు గెలుచుకొని ఆ గెలుచుకున్న డబ్బులన్నీ పోగేసి ఈ విధంగా నాకు కొన్నారు. అంతేకాకుండా నాకు సెలబ్రేషన్స్ అవి చేశారు. ఒక పెద్ద హాల్ తీసుకొని మొత్తం సెలబ్రేషన్ హాల్లో అవన్నీ కూడా నేను వాళ్ళకి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమైనా కొనుక్కోమని ఇచ్చే డబ్బులు, ఆటోలకి ఇచ్చినవి, అట్లా అలా దాచుకొని పాకెట్ మనీ కేర్ చేసుకొని నా కోసం ఇంత చేశారు. నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. నిజంగా భగవంతుడు నాకు మళ్ళీ వీళ్ళని పిల్లలుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనున్నాళ్ళే కాకుండా నేను లేకపోయినా సరే నేను నా మనసులో ఎప్పుడు వాళ్ళు ఒక స్థాయికి చేరాలని అనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు కూడా వాళ్ళని చల్లగా చూడాలి. ప్రతి తల్లి ఆశీస్సులు కూడా ఎప్పుడు పిల్లలకి ఉండాలి, అందరి పిల్లలకి ఉండాలి. సో మరొకసారి కూడా అందరికీ కూడా ఈరోజు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్.